ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోడీ 36.65 లక్షల కోట్లను దిగమింగినట్లు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక గుట్టురట్టు చేయడంతో ఈ మహాకుంభకోణం బహిర్గతమైనట్లు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్ ఆరోపించారు. కడపలోని తన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024-25 సంవత్సరం కేంద్ర బడ్జెట్ లో చూపిన 48.21 లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయం నిధులలో 36.65 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలు కేంద్ర ప్రభుత్వం చూపలేదని తన నివేదికలో కాగ్ ఎండగట్టినట్లు విమర్శించారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోడీ లక్షల కోట్లను స్వాహా చేసినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసిందని, గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ మిషన్ కు 35,000 కోట్ల నిధులు కేటాయించగా అందులో కేవలం 6% మాత్రమే ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూపించిందని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు 10 లక్షల కోట్లు కేటాయించగా కేవలం 1% పని మాత్రమే జరిగినట్లు, పీఎం ఆవాస్ యోజన కింద 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా అందులో కేవలం 21% మాత్రమే ఖర్చయినట్లు కాగ్ ఆడిట్ నివేదికలో వివరించిందన్నారు. పార్లమెంటరీ కమిటీ రిపోర్టు ఆధారంగా దేశంలో మరుగుదొడ్ల నిర్మాణం 40% చేపట్టి వాటిని మధ్యలోనే నిలిపివేశారని, ఆయుష్మాన్ భారత్ పథకం కింద పూర్తి స్థాయిలో నిధులను ప్రధాని నరేంద్ర మోడీ దిగ్గమింగాడని, ఈ విధంగా కేంద్ర బడ్జెట్లోని నిధులను పూర్తిగా దిగ్గమింగిన ప్రధానిగా నరేంద్ర మోడీ అవినీతి సామ్రాట్గా మిగిలిపోయాడన్నారు. భారతదేశాన్ని పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని, ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో రూపాయి విలువ పూర్తిగా క్షీణించి డాలర్కు 91 రూపాయల స్థాయికి చేరినట్లు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా దేశాన్ని పూర్తిగా గుల్ల చేశారని, ఇదివరకే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ఆర్థిక వ్యవస్థ నశించిపోయినట్లు చెప్పారని, అమెరికా అధ్యక్షుడు మోడీ మిత్రుడు ట్రంప్ కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైనట్లు ఆరోపించాడని, ఈ పరిస్థితుల్లో ప్రజలు ఉపాధి లేక నిరుద్యోగం తాండవిస్తూ బతకడానికి ఆరాటాలు పడుతున్నారన్నారు. మరోవైపు నరేంద్ర మోడీ డమరుకం వాయిస్తూ పగటి వేషాలు వేస్తున్నాడని, నరేంద్ర మోడీ ప్రభుత్వం బలహీనులు, ముస్లింలపై దాడులు, అత్యాచారాలు చేయిస్తూ ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం వివిధ దశలలో ఆందోళన చేపడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కమల్ బాషా, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెహమతుల్లా ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు హమీద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 36 లక్షల కోట్ల రూపాయలను దిగమింగేసింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం 36,65,000 కోట్ల రూపాయలను పూర్తిగా మింగేసింది అంటూ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్రం రాష్ట్రాల నిధులను ఆడిట్ చేసే ఒక కేంద్ర అధ్యయన సంస్థ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అనే రాజ్యాంగ సంస్థ ఈ నివేదికను బహిర్గతం చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2024-2025 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం, అంటే ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం 48,21,000 కోట్లతో బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ 48,21,000 కోట్ల రూపాయలలో వ్యయంగా చూపారు. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ కాగ్ తనిఖీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది, ఖర్చులు సరిగా ఉన్నాయా,
పద్దులు సరిపోలుతాయా అనేసి తనిఖీ చేయగా ఈ కాగ్ తనిఖీలో నరేంద్ర మోడీ మంత్రి అలాగే ఆయన ప్రభుత్వంలోని మంత్రులు అందరూ కలిసి సంయుక్తంగా 36,65,000 కోట్ల రూపాయలను తినేశారు అనేసి స్పష్టంగా బహిర్గతం చేసింది. దీనికి ఆధారంగా గత ఆర్థిక సంవత్సరం 48,21,000 కోట్లు వ్యయంగా చూపగా ఇందులో 36,65,000 కోట్ల రూపాయలకు ఎలాంటి లెక్కలు చూపలేదు, ఎలాంటి రికార్డులు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా గాని, ఎన్ని ఉత్తర్వులు ఇచ్చినా కానీ ప్రధానమంత్రి కార్యాలయం గాని, కేంద్ర ప్రభుత్వం గాని ఎలాంటి లెక్కలు గాని, ఎలాంటి అకౌంట్స్ గాని సమర్పించలేదు అనేది కాగ్ ఆరోపించింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపగా అందులో 6% నిధులు వెచ్చించి మిగతా 1,000 కోట్ల రూపాయలకు లెక్కలు లేవనేసి కాగు తూర్పారబట్టింది. అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పేరుతో 10 లక్షల కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు చూపగా అందులో 1% మాత్రమే పని చేసినట్లు ఈ కాగు పూర్తిగా స్పష్టం చేసింది. అలాగే పిఎం ఆవాస్ పని యోజన అనే పథకం కింద 9,000 కోట్ల రూపాయలను వ్యయం చేసినట్లు చూపగా అందులో 21% పనులే జరిగి అందుకు సంబంధించిన అకౌంట్స్ మాత్రమే కేంద్ర ప్రభుత్వం నివేదించినట్లు కాగ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీ రిపోర్టు నిర్మాణం మధ్యలో 40% మరుగుదొడ్లు మాత్రమే పెట్టారనేసి చూపారు. అంతేకాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 2024-2025 ఆర్థిక సంవత్సరానికి లోక్సభలో బడ్జెట్ ఆమోదింపజేసిన 48 లక్షల కోట్ల రూపాయల నిధులలో మొత్తంగా 36,65,000 కోట్ల రూపాయల నిధులకు లెక్కలు లేవు. ఈ డబ్బులు ఏమయ్యాయి, ఈ నిధులు ఏమయ్యాయి అనేది కేంద్రం వివరాలు ఇవ్వలేదు, అకౌంట్లు చూపలేదు, ఏమీ చూపలేదు. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ కింద మొత్తం నిధులను దిగమింగారు, కానీ ఎలాంటి లెక్కలు కూడా కాకు సమర్పించలేదని కాగు తూర్పారబట్టింది. అదేవిధంగా జీడిపి కంటే ఎక్కువగా ఖర్చులు పెట్టినట్టు, జాతీయ తలసరి సగటు ఆదాయం కింద ఎక్కువ ఖర్చు పెట్టినట్టు కూడా కాగు స్పష్టం చేసింది. ఈ విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ కలిసి 36,65,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం పరిపాలన చేసే అధికారం లేదు, హక్కు కూడా లేదు. ఈ విధంగా ప్రజానిధులను తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారు, ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు, దేశాన్ని ఇప్పటికే నిర్వీర్యం చేశారు. అమెరికన్ డాలర్తో పోలిస్తే మన దేశ కరెన్సీ 91% చేరింది. అంటే ఒక అమెరికన్ డాలర్ కొనాలంటే మనం 91 రూపాయలు వెచ్చించాల్సి ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ మన రూపాయి పతనాన్ని, రూపాయి క్షీణతను అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ సుమారు 3,000 టన్నుల బంగారాన్ని కూడా ఇప్పటికే విక్రయించింది. అయినా గాని రూపాయి క్షీణతను ఆపలేకపోయింది. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చేతులెత్తేసింది. ఎన్డీఏ ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదు. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఢమరుకం మోగించడం, వేషాలు వేయడం, పోజులు కొట్టడం, సమస్యలు వచ్చినప్పుడు ప్రభుత్వం వైఫల్యం మీద ప్రజలు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు గాని, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు గాని, రాష్ట్రంలో శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఏపీసీసీ అధ్యక్షులు గాని ప్రశ్నించినప్పుడు వారి మీద అక్రమ కేసులు పెట్టడం, లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి లేనిపోని అర్థరహిత విమర్శలు చేయడం తప్ప దేశాన్ని భ్రష్టు పట్టించినారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే భ్రష్టు జనతా పార్టీగా మారింది. అంతేకాకుండా
ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్లలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. నేరగాళ్ల అకృత్యాలు ఎక్కువైపోయాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 20 మంది చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు కలుషిత నీరు తాగి చనిపోయారు. దీనికి అతిగతి లేదు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, దేశాన్ని విధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ గతంలో కూడా ప్రకటించారు, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అనేసి. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా బిక్కచచ్చిపోయింది అనేసి చెప్పారు. దీన్ని ధృవీకరిస్తూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ స్నేహితుడు, అభిమాన నాయకుడు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రకటించాడు, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఏ డెడ్ ఎకానమీ అని. మరోవైపు దేశ సంపదను లూటీ చేస్తూ దీన్ని ప్రశ్నించినప్పుడు మేధావులు, రాజకీయ పార్టీలు, నాయకులపై సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి సంస్థలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కాదు, దేశం దివాలా తీసింది. ఈ దేశం దివాలా తీయడం వల్ల సగటు మానవునికి ఉపాధి కోల్పోయారు. ఈ కింది స్థాయిలో, అట్టడుగు స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పిస్తున్న ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకం కూడా పూర్తిగా తీసివేశారు. దీని స్థానంలో కొత్తగా చట్టం తీసుకురావడం వల్ల ఇప్పుడు ఉపాధి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు గాని, సామాన్య మానవుడికి గాని కరువైంది. ఈ రకంగా 4 వైపుల నుంచి భారతదేశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ పార్టీ ఈ అన్ని వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలో, దేశం స్థాయిలో ఉద్యమాలు చేసి భారతీయ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.